చలికాలంలో ఒకరోజు మహారాజు కంజూస్ వేడి నీటితో స్నానం చేయడానికి వెళ్లారు. కానీ షవర్ ఆన్ చేయగానే చల్లని నీళ్లు రావడం మొదలయ్యాయి. మహారాజు వెంటనే మంత్రి జ్ఞాన్ అదూరేను గేజర్ పరిశీలన కోసం పిలిచారు. మహారాజ్, దీనిలోని తీగ కాలిపోయింది. ఈ గీజర్ను మా తాతలు చేయించారు. 3 తరాలకే దీని తీగ కాలిపోయింది. రాబోయే 100 తరాలు పనిచేసే తీగ వేయండి. ఆజ్ఞ మహారాజ్. మంత్రి దుకాణానికి తీగ కొనడానికి వెళ్ళాడు. అక్కడ సన్నని తీగలు, లావుపాటి తీగలు అనేక రకాలు ఉన్నాయి. మునిపటి తీగ వేడెక్కి కాలిపోయింది. ఇప్పుడు పలుచిన తీగ తీసుకోవాలా, మందమైనదా? ఏది తక్కువ వేడెక్కుతుంది? అతను ఫిజిక్స్ పుస్తకం చదివాడు. తీగ వేడెక్కడం దాని రెసిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది. అది క్రాస్ సెక్షనల్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. మందమైన తీగ అంటే తక్కువ రెసిస్టెన్స్, పలుచిన తీగ అంటే ఎక్కువ. కానీ పుస్తకంలో హీట్ లాస్ కు 2 ఫార్ములాలు ఉన్నాయి. ఒక ఫార్ములాలో రెసిస్టెన్స్ పెరిగితే హీట్ తక్కువగా వస్తుంది, మరొక దానిలో ఎక్కువ. ఏది సరైందో ప్రయోగం చేసి చూస్తాను. అతను 1 ఓం 5 ఓం ఉన్న 2 రెసిస్టర్లను తీసుకుని బ్యాటరీకి కనెక్ట్ చేశాడు. కాసేపటి తర్వాత తాకి చూస్తే 5 ఓం కంటే 1 ఓం రెసిస్టర్ ఎక్కువ వేడెక్కింది. అంటే ఈ ఫార్ములానే సరైంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న తీగ తక్కువగా వేడెక్కుతుంది. అదే తీసుకోవాలి. జ్ఞాన్ అదూరే పలుచుని తీగ తీసుకున్నాడు. దాని క్రాస్ సెక్షనల్ ఏరియా పాత తీగ కంటే 4వ వంతు. అదే పొడవుకు దీని రెసిస్టెన్స్ 4 రెట్లు ఎక్కువ. అతను ఆనందంగా ఆ పలుచుని తీగ తీసుకెళ్లి గీజర్ కు కలిపాడు. కానీ ఏమైంది? గీజర్ కొద్దిసేపు నడిచిన తర్వాత తీగ కాలిపోయింది. ఏం చేశావు నువ్వు? ఇదేమైంది? 100 తరాలు రావాలి అన్నావు. ఇది గంట కూడా నడవలేదు. నీకు శిక్ష పడుతుంది. మహారాజ్, ఇంకొక అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇంకో అవకాశం దొరికింది. కానీ మంత్రి జ్ఞాన అదూరే ఎక్కడ తప్పు చేశాడు? మంత్రి ప్రయోగంలో పెద్ద రెసిస్టర్ లో హీట్ లాస్ తక్కువగా ఉంది. కానీ గేజర్ లో తీగ రెసిస్టెన్స్ పెరిగితే హీట్ లాస్ పెరిగింది. అవునా? అది ఎలా జరిగింది? ఎందుకంటే నీ ప్రయోగంలో రెసిస్టర్లు ప్యారలల్ గా ఉన్నాయి, గేజర్ లో సిరీస్ గా ఉన్నాయి. బ్యాటరీకి కలిసిన 2 రెసిస్టర్లపై వోల్టేజ్ స్థిరంగా ఉంది, కానీ కరెంట్ కాదు. అందుకే ఈ ఫార్ములాతో హీట్ లాస్ ను సరిగ్గా అంచనా వేయగలిగాం. దీని ప్రకారం రెసిస్టెన్స్ పెరిగితే హీట్ లాస్ తగ్గుతుంది. గేజర్ సర్క్యూట్ లో 2 రెసిస్టర్లు సిరీస్ లో ఉన్నాయి. మొదటిది గేజర్ కాయిల్, రెండోది ఈ తీగ రెసిస్టెన్స్. ఈ సందర్భంలో 2 రెసిస్టర్లపై వోల్టేజ్ వేరువేరుగా ఉంటుంది, కానీ కరెంటు ఒకేలా ఉంటుంది. ఈ కరెంట్ ను ఓమ్స్ లా ద్వారా లెక్కించవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తీగ కంటే హీటర్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ. అందుకే తీగ లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అందులో కరెంట్ దాదాపు సమానంగా ఉంటుంది. పలుచని తీగ రెసిస్టెన్స్ 4 రెట్లు ఎక్కువ కావడంతో తీగలో హీట్ లాస్ కూడా 4 రెట్లు పెరిగి తీగ కాలిపోయింది. మంత్రి జ్ఞాన్ అదూరే ఇప్పుడు మందమైన తీగ తీసుకొచ్చాడు. కానీ ఇది 100 తరాలు పనిచేస్తుందా? ఒక తరం పని చేసినా నా పని అయిపోయినట్టే. ఈ సిరీస్ సర్క్యూట్ లో వోల్టేజ్ ఆధారిత హీట్ లాస్ ఫార్ములాను కూడా ఉపయోగించవచ్చు. 2 రెసిస్టర్లపై వేరువేరుగా వోల్టేజ్ డ్రాప్ లెక్కించి. ఈ ప్యారలల్ సర్క్యూట్ లో కరెంట్ ఆధారిత ఫార్ములాను ఎలా ఉపయోగించవచ్చో చెప్పగలరా?